నాకు భలే టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? జంటగానే కదా డిస్కోకి వెళ్లాల్సింది. బాయ్స్ లేకుండా మనల్ని లోపలికి పంపించరు కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. రిసెప్షన్ లో మనకి అబ్బాయిలు అద్దెకి దొరుకుతారు. మనకి నచ్చిన కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. వావ్, ఇదేదో కొత్తగా ఉంది. వెల్కమ్ గర్ల్స్. యు వాంట్ బాయ్స్? మీకు ఎంతమంది బాయ్స్ కావాలి? అది మేము తర్వాత చెప్తాం. ముందు అబ్బాయిలు రమ్మనండి. కమ్ ఆన్ బాయ్స్. No. Waste. Me? You. What? You know dance? Yeah. Wow, nice. Next. Okay. Next. Okay. Hey, Kamala start చేయాలి. Oh, Kamala. Come on. నిన్నేరా పిలిచేది? ఓరా కొమ్మంటుంటే ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కుర్రాళ్ళెవరు ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా ఇంత హుషారు రావట్లేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకోబోయే అబ్బాయి ఎవరు? ఎక్కడ పరిగెడుతున్నా? నాన్న నువ్వేంటి ఇక్కడ? ఒరే సోమరిపోతు, టైం 6 అయింది. ఇంకా ఏంట్రా ముద్దు నిద్ర? నిద్రపోతున్నా. ఏంటి మాట్లాడుతున్నావు? ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను. ఇంకా ఏమిట్రా ముద్దు నిద్ర? టైం 6 అయింది. నేను కొడుకు పాడాలా? లేకరా. హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడు. యారా అన్నయ్య, నా అన్నమయ్య. తెల్లారగానే ఆయన కోపంతో తయారు, నువ్వు దూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. వెళ్ళి లెటర్ అయ్యరా. శివ శివ ఆపద్ బాంధవ. మంగళం శ్రీ గణేశ. మా తుజే సలాం, మమ్మ తుజే సలాం. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకి నువ్వు భయపడు, నేను భయపడను. తెలిసిందా? ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా శ్లోకం చదవాలా అని అమ్మని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడెవర్రా పూస్తారు? తున్నపోతా. చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరిని అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని. అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. సింహాద్రి అప్పన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యవే కదా. ఎక్స్ కల్నలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని 1 మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు, ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెంటు కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్లో పెట్టి తాళం వేసేశాను. అది సర్లే, నాకు విచిత్రమైన కళ వచ్చింది. అబ్బాయిలు వెతుకుంటే అమ్మాయిలు వచ్చారు పెదనాన్న. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్. ఆ అమ్మాయిల సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న. ఏమైంది? పట్టుకుందా? ఎక్కడ?
ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును బెదరన్నా, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. ఒరేయ్, మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? ఆ? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి పాస్ అయ్యి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటికక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాళం ఇవ్వరా? అన్నయ్య, ఇవ్వరా బాలు? ఆగరా, నాకే వద్దులే. అరే. ఉండరా, ఉండమంటుంటే నా మాట వినరా? ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. ఇదిగా, వాడేమంటే నీకేరా? నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా ఇది. నిజంగా? నీ నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొచ్చగొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా బారిసెడివిరా. ఏయ్, బండికి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావో కేజీ లెక్క పాత సామాన్లోకి అమ్మేస్తాను. ఏయ్, ఇదేంటి? అయ్యో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమంటున్నానా? ఏయ్, ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పోనివ్వు. ఏయ్. పో. ఏయ్, సడన్ గా బైక్ ఎక్కి పద అంటే ఏంటి నీ ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా పోని. ఏయ్, అంత అర్జెంట్ ఏంటి? నా టెన్షన్ లో నేనంటే నువ్వేంటి? ముందు త్వరగా పోని. పెద్ద కొంపలంటూ పోయే పని. గాడ్, అక్కడ ఏమైందో ఏంటో, ముందు త్వరగా పోని. అబ్బా సిగ్నల్ పడిన ఆపద్దు, వెళ్తూనే ఉండు. పద. ఆ, బాబు స్టాప్. ఏ ఉషా, టికెట్స్ దొరికాయా? దొరికాయే. అమ్మయ్యా, టికెట్స్ దొరుకుతాయో లేదని నేను టెన్షన్ పడ్డానో తెలుసా? బస్ కూడా రాలేదు, సమయానికి లూజ్ వచ్చాడు, ఎక్కొచ్చేసారు. తెలుసుగా మా అన్నయ్య. హాయ్ హాయ్. అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా ఇంటికి రండి, సంగతి చెప్తా. ఏ పోరా. నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా. అనయ్య వద్దనయ్య, ప్లీజ్, చాలా డేంజర్ అన్నయ్య, నీకేదో అయితే. ఏయ్, లోపలికి వెళ్ళు. అనయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఏయ్, వద్దనయ్య. నీకు చెప్పేది. అరే, ప్లీజ్. ఏయ్! హాయ్, పెద్దనాన్న చూశారు. రండి. వస్తాను, ఉండరా. హాయ్, దొరికిపోయాడు. ఏయ్, ఎక్కడ పోతున్నావు? అరవకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడ పోతున్నావు? దగ్గర. ఎక్కడికి? ముందు ఆ కూర్చుని వాళ్ళు పంపించు. ఏయ్, లోపలికి వెళ్ళు. పెద్దనాన్న ఎక్కడికి వెళ్తాడో తెలుసా? లోపలికి వెళ్ళు. అయ్యో, నా లోపలికి వెళ్ళు. చెప్పేది విను. వెళ్ళు. మాట్లాడుకుండా వెళ్ళు. బావే, ముందు గేట్ తీ. గేట్. యా. ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా. నీ పెట్టెల నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్ రాంగ్. ఇక్కడ ఆపు. హాయ్ బాబు. ఏమైపోయారా? రావుకాలంలో వచ్చాను. ఎవరో వెళ్ళు. పిన్ని బాబాయ్. అలాగా. రా లోపలికి రా. పిన్ని నా ఫ్రెండ్. అదరా లోపలికి వెళ్దాం. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడు రా. మన శేఖర్ గారు లేడు, ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కంగారు పడుకో, ఇంట్లో బాగానే ఉన్నాడు. వెళ్దాం పద. ఒరేయ్ బాలు, ఎక్కడికి రా వెళ్తున్నావు?
పిన్ని ఇప్పుడే వస్తా. బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలు ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? మార్కులు తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు, పైకి రారా, పైనున్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చిపోతే సెప్టెంబర్. ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్, విషయాలంటూ మోసం వచ్చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్లి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది. బాలు, ఆ అమ్మాయి లేకుండానే బ్రతకలేదురా. ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి చేస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటేశ్వర గుళ్ళో మీ పెళ్లి. ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే? చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. ఏయ్, ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అబ్బా, అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు. మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఏయ్, ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా. ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కదా. ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండె గీయించుకున్నప్పుడు తీసిన ఫోటో ఉంది చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతావు. రేయ్, rascal. ఏంటి బాలి ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోళ? మన శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరేయ్, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా ఇలా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు? నేను చెప్తాను. ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా? అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించుంటే ఇప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను, మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు. అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టు గురించి తెలీదా మీకు? రండి రండి, రండి రండి, ఇలా కూర్చోండి.
అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి ఒక మర్యాద లేకుండా నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా. బాలు ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ నుంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ నుంచి బయటకు పోయింది. బాలు నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? మీ ఇంట్లో లాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మా నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకెవరూ లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియని బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు. కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెదనాన్న చిన్న డమ్మీలు. అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు. మనం తప్ప. అబ్బా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంచేత నాన్న దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేమిటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గొంతోడు వేసుకుని పాడు చంపుతావు కదా బాబు. అటు చూడండి రా, బాలుగాడికి పట్టిన అదృష్టం. లేకపోతే ఆ అమ్మాయిని మన పరిచయం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తారా బాబు. తిరగండి అటు తిరగండి రా. డబ్బా వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వెదవలండి, పని పాటు లేకుండా తిరుగుతుంటారు చూడండి, వాళ్లే వీళ్ళు. స్టేట్స్ లో మీకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు. శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్. వెరీ నైస్ గాయ్. నాతో పోటీ పడి చదువుతాడు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే. బాలు ఫ్రెండ్స్. బాలు మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, MBA. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. హీజ్ మిస్టర్ బెండూల్కర్ శ్రీనివాస్. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్లలో బాల్ తీసి అందించాడు. చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. ఈజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంత వాడు కావాలని వీడి ఆశ. ఇతనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, హీస్ అనిల్ జాక్సన్. ఆ ప్రాణాలు తీయడానికే పుట్టాడు. Are you guitarist? అంత సీన్ లేదండి. వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చుంటాడు. దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై బై, మై నేమ్ ఇస్ మసిబొగ్గు సుధర్. మసిబొగ్గా? మసిబొగ్గు ఏ రంగులో ఉంటుంది? నల్లగా. వాడు తెల్లగా ఉన్నాడు గజ్ బుష్. కానీ ఒక్క విషయం, నన్ను సామాన్యుడు అనుకోకండి. నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియలీ? వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరికితేనే కదా. అయితే మీకు ఆ సబ్బు పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియా వీరిని సోపాక్స్ బెదిరిస్తూ ఉంటుంది. ఆ విషయమేనా మీకు తెలుసా? ప్లీజ్ చెప్పండి. బాలు చెప్పేనా? హాయ్ అను, వెళ్దామా? ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళొస్తాను. మీకు సబ్బు పెట్టి గురించి తర్వాత చెప్పండి. చెప్పాలండి, మర్చిపోవద్దు. ఓకే బాలు, see you. ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఎదవాలంటారు మమ్మల్ని.
రే వాడిని వదిలేరా, వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? రాయ్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయి నన్ను నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఎప్పుడో పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. బాలు రే గుండెల్ని పిండావు కదరా. తొందరగా రేయ్, ఎంతమంది వస్తున్నారు రా? ఒక్కొక్కరిని పరాయి మీరు వెళ్ళిపోతున్నారు. వచ్చేస్తున్నా, పోనీరా. ముక్కలు పెడతా. నిలబెట్టు, పోనీరా. స్పీడ్ పెంచడానికి దండం పెడతా. చెప్పేస్తాను. ఓరక్షణ నీకు ఏమైందా? నీకు ఇంకా బ్యాచ్ మొదలు పెట్టలేదు, అప్పుడే వాడు తల పగలు కొట్టేశావు. అసలుకి ఆ బ్యాచ్ కి మనకి అసలు పరిచయదు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో. తప్పంతా నాదేరా, వెళ్ళి సారీ చెప్పేస్తాను. ఏంటి ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తావా? ఒక కాల్ వచ్చి చేసేసి చికెన్ 65 చేస్తారు. మాట్లాడు కూర్చో. అరే సుధా, మనోళ్ళందరూ కొంచెం హుషారుగా ఉండమని చెప్పు. ఏ దమ్ము, ఇక్కడ ఆపురా. ఎందుకు? ఏం చెప్పబెట్రా? మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైంది అసలు? సరే నీ ఇష్టం. కొంచెంసేపు ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పోనీ బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యు? హాయ్. ఏంట్రా ఎవరిదా ఈ రోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు. అవునురా. అయితే అమ్మాయి నీకు దక్కదురా. అరే బాలు చూసావా? ఏంటి ఇలాంటి వాడు ముట్టుకోడరా? అది కాదురా, వాడి మధ్య అదోలా ఉంటున్నాడు, గమనించావా? అలాగా ఆ, పిలు. అరే బాలు ఇట్లారా రానంటున్నాడు. ఏంట్రా? ఆడొకడు ఆడ రాడు కానీ మన షాట్ సైట్ కొట్టించాలక ఇక్కడ కూడా వచ్చాడే నీ బొంద. దానికి 50 రూపాయలు అప్పించాడే, అవి తీసుకోవడానికి వచ్చాడు. ఏంటన్నయ్యా ఎప్పుడొచ్చా? ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిగా. ఏమైంది? ఏంటి దిగులుగా ఉన్నావు? విశ్వనాథ్ తిట్టాడా? మనసేం బాగలేదురా. మనసు బాగోలేదా? మ్మ్. సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదెలా? చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు. నేనొకటి చెప్పనా? ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ. నాది అది పదం. అన్నయ్య ఎక్కడికి? కూర్చో. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా బుజ్జి? అన్నయ్య ఇలా చూడు. నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకు. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయే మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్ కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు. హలో అమ్మా, నేను హైదరాబాద్ నుంచి ప్రియని మాట్లాడుతున్నాను. ఫైన్ ఫైన్. బాలనయ్య ఊటీకి వస్తున్నాడు ఈ రాత్రికే. చదవడానికే. ఓకే పెట్టేస్తున్నాను. బుజ్జి
ఇప్పుడు నేను ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలి. హ్మ్. ఈసారైనా 2 సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా. ఇక్కడుంటే నువ్వు చదవు, అందుకే నువ్వు ఊటీకి వెళ్ళాలి. తెలుసు, అమ్మాయి గురించేగా నీ బెంగ. ఎస్. ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం. అది కాదురా, మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు? ఈ సిటీలో 1000-112 మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ. అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా? ఫూల్స్, మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా? హ్మ్? ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా? అది కాదురా, వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి. ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు, అది కూడా 2nd క్లాస్లో? చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి సీరియస్ గా ఉందని తెలిసి కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్? అందుకని ఒక్కదానివే వెళ్తావా? నేను రాకూడదా? నీకు 10 రోజుల్లో పరీక్షలు. చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. బాలు 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 నో బాలు, ఊటీ ట్రిప్ క్యాన్సిల్. ఏ ఎందుకు? ఇది S4, మన S2. పద. తాతయ్య అలాగే అంటారు. నీతో హలో, ఇదిగో ఇక్కడుంది, రా. ఆటోగ్రాఫ్ పార్టీనా? మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ మై పాలసీ.